ప్రజలు వారిని చెత్తబుట్టలో బీఆర్ఎస్ పార్టీని విసిరేసినా ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంతకుముందు అడిగినాం, ఇవన్నీ కూడా చెప్పి సరే 30 రోజులకే 25 రోజులకే మీరేదో ప్రభుత్వాన్ని మేము గుంజుకున్నట్టు, అక్కడ ప్రజల తీర్పే లేనట్టు, అక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు పోయి ఆయన తోసి కూర్చున్నట్టు, ఈ విధమైన ప్రవర్తన చూపెట్టకుండా మీరు చేస్తా ఉన్న అనేక ఆరోపణలకు సంబంధించి మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతి ఉంది, మేనిఫెస్టోలో చూడండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం. ముఖ్యమంత్రి గారు కానీ సాగునీటి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయటం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగిందని. ఈరోజు ప్రజలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు సంబంధించి తలసరి ఆదాయం పెరిగితే ఇంకా 1 కోటి కుటుంబాలు దారిద్ర్య దిగువ రేఖన బీపీఎల్ కింద ఎలా ఉంటాయి? మీరు వీటన్నిటి విషయంలో ప్రధానంగా ఆలోచన చేసి ముందుకెళ్లాల్సిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతైతుందనే భయాందోళనతో పార్టీని రక్షించుకోవాలి, ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలని చేస్తా ఉన్న ఈ తంటాలు ప్రయత్నాలు ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు రిలీజ్ చేసిన ఈ బుక్లెట్ వల్ల బీఆర్ఎస్ పార్టీ తన పరువు తాను తీసుకున్నట్టు కనబడతా ఉంది. ఈరోజు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారు, భ్రమించి మాట్లాడుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం, పాపం, కోపం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టిండ్రు. ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని అసహనంతో మీరు ఈ ప్రచురణలు చేసి ప్రజలకు వద్దకు వెళ్దామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం. దేవుడు మా పట్ల ఉన్నాడు, ప్రజలు మా పట్ల ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో, సామాన్య ప్రజానికాని ముఖాల్లో ఈ 5 సంవత్సరాల కాలం పాటు ప్రతినిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, రాబోయే కాలంలో మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా